నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులు. ఆహాతో నా అనుబంధం ప్రత్యేకం, చిరంజీవి విజయోత్సవంలో రాజ్ తరుణ్ వ్యాఖ్యలు. జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్ హెచ్చరిస్తున్నారు. పేకాట, కోడిపందాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపేక్ష లేదు. ఓటు మన హక్కు, మన బాధ్యత, కమిషనర్ ఏవి రంగనాథ్ సందేశం. రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులను ఇద్దరిని అరెస్టు చేసిన వన్ టౌన్ పోలీసులు. 2 రోజుల క్రితం రేషన్ బియ్యం తరలిస్తున్న బోలెరో వాహనాన్ని పట్టుకున్న వన్ టౌన్ పోలీసులను ఢీకొట్టే ప్రయత్నం చేసి వాహనంలో పరారైన రేషన్ బియ్యం స్మగ్లర్లు. నేడు బోలెరో వాహనం 10 బస్తాలు రేషన్ బియ్యం సీజ్ చేసి 2 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. అక్రమ రేషన్ మాఫియాపై ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం మీడియా ప్రజలు ఇవ్వాలన్న సిఐ. అదే మాదిరిగా మీడియా వాళ్ళు కూడా ఎప్పటికప్పటికి మన సమాచారాన్ని రాజ్ తరుణ్ నటించిన చిరంజీవి చిత్రం విజయం సాధించిన సందర్భంగా విశాఖలో చిత్ర యూనిట్ విజయ ఉత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఆహాతో తనకు మంచి అనుబంధం ఉందని, గతంలో ఒరే బుజ్జిగా కూడా ఆహాలోనే స్ట్రీమింగ్ అయిందని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ఈ నెల 7న విడుదలైనందున ఆహాలో సినిమాను చూడాలని ప్రేక్షకులను కోరారు. ఇక్కడికి వచ్చిన మీడియంస్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మొన్నే 7/3 మా చిరంజీవి సినిమా హాల్ రిలీజ్ అయిందండి. దట్స్ స్ట్రైట్ ఓటీటీ ఫిల్మ్. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 100 మిలియన్ ప్లస్ మినిట్స్ కూడా స్ట్రీమింగ్ అయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అందుకని చెప్పి ఒక్కసారి అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్దాము, అండ్ ఇంకెవరికైనా రీచ్ అవ్వకపోతే వాళ్ళు కూడా రీచ్ అయ్యేలా చేద్దాము అని చెప్పి వైజాగ్ వచ్చామండి ఫస్ట్. సో మార్నింగ్ సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాలేజ్ ఈవెంట్ ఫినిష్ చేసుకొని అటు నుంచి అక్కడికి వచ్చాం. సో ఎవరైనా మిస్ అయితే ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ అంతా 2 గంటలు నవ్వుకుంటూ చూడగలిగే సినిమా చిరంజీవి అండి. సో దయచేసి ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయండి. నేను మాట్లాడనా? ప్లస్ ఇంకోటి అంటే అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసుకోవడం కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో మేబీ వింటేజ్ అంటే కమ్బ్యాక్ ఎలా ఫిక్స్ అయితే అలాగా, బట్ స్టిల్ మేబీ అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసి కూడా గ్యాప్ వచ్చింది. ప్లస్ ఇంత హెయిర్ పెంచి కొంచెం అప్పట్లో కొంచెం పిచ్చోడ్లాగా కనబడి, సో మేబీ అందుకని ఇవ్వాలే అండి. ఇవాళ వైజాగ్ వచ్చాం. ఫస్ట్ మేము వైజాగ్ వచ్చాం. వచ్చి రాగానే పొద్దున్న వెళ్ళి సింహాచలం దర్శనం చేసుకొని అసలు వాళ్ళు ఎవరో చేద్దాం అనుకుంటే చేస్తారు అంతే. కుమారి ఉంటేనే రిలీజ్ చేశారు అది బికాస్ దే వాంటెడ్ టు డూ ఇట్. అది రిలీజ్ చేశారు. చాలా మంది రెస్పాన్స్ రిలీజ్ కూడా. నేను ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళాను. సో కూర్చొని ఎంజాయ్ చేసిన సినిమా. మొత్తం చూడలేకపోయాను, జనాలు ఎక్కువ ఉండడం వల్ల. బట్ వెళ్ళాను, కొంతసేపు అయితే ఎంజాయ్ చేసిన సినిమాని. బట్ ప్రొడ్యూసర్ ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళు చేయొచ్చు. నెక్స్ట్ ఒకటి చేస్తున్నానండి, కొంచెం బాగా కమర్షియల్ మాస్. అది ఇంకా కొంచెం అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 సాంగ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. అది అయిపోతే మెల్లిగా దాని ప్రమోషన్లు అవి స్టార్ట్ చేసుకోవాలి, పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవాలి. ఏదైనా మంచి కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా కమర్షియల్ సినిమా అని. అది జార్జ్ రెడ్డి సినిమా చేశాడు కదా, శాండీ అని అబ్బాయి. నేను తను కలిసి చేస్తున్నాం. అండ్ నాకంటే 2, 3, 4 అనేది నాకు ఎప్పుడు ప్రాబ్లం కాదండి. నాకు కథ నచ్చింది, ఎక్సైట్ అయినంటే నేను చేసేస్తాను.
డిఫరెన్స్ ఏ లేదండి, మధ్యలో 2-3 సినిమాలు నచ్చలేదు, ఇప్పుడు ఇది నచ్చింది అంతే. నేనే ప్రయత్నిస్తూనే ఉన్నా. అంటే నాకు బేసిక్గా నేను ఏ సినిమా చేసినా సరే అది అందరికీ నచ్చాలనుకునే చేస్తాను. బట్ అక్కడ దాకా ముందు ఏంటంటే విన్నప్పుడు నేను ఎక్సైట్ అయ్యాను, నాకు బాగా నచ్చింది, అరే ఇది చేస్తే బాగుంటుంది అనిపిస్తే ఐ గో ఫార్వర్డ్. అండ్ అక్కడి నుంచి అంతా కష్టపడి చేస్తాను సినిమా అంతా కూడా. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. సో ఇది నచ్చింది, వెరీ హ్యాపీ. అంటే ఎలా వచ్చింది దాని డిఫరెంట్గా ఆ హెడ్ మీద నమ్మకం కనబడడం కానీ టైమింగ్ కనబడడం కానీ ఎలా వచ్చింది కాన్సెప్ట్ అంటే? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి. చాలా సంతోషంగా ఉంది. 3 రోజుల్లోనే మాకు 100 మిలియన్ ప్లస్ వ్యూస్ మినిట్స్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా 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 ప్లేసెస్ నుంచి, ఈవెన్ యుఎస్ నుంచి. జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధురానగర్లోని శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్లోని పోలింగ్ బూత్ 132లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఓటును సద్వినియోగం చేసుకోవాలి, వృధా చేసుకోవద్దు అని సూచించారు. అదే ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, పోలీస్ డ్రోన్ కంటికి చిక్కిన పేకాట స్థావరం బాపట్ల జిల్లా చీరాల మండలం నక్కలవారిపాలెం గ్రామంలోని తోటల్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పేకాట డ్రోన్ ద్వారా పేకాట స్థావరాన్ని గుర్తించిన చీరాల రూరల్ పోలీసులు 1,69,940 రూపాయల నగదు సీజ్ చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చీరాల రూరల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్. ఐపీఎస్ అనుమానిత ప్రదేశాల్లో డ్రోన్ సర్వేలైన్స్ నిరంతరం నిర్వహిస్తున్నాం. పేకాట, కోడి పందాలు, ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోము. జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వరరావు. ఐపీఎస్ పేకాట, కోడి పందాలు, ఇతర మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర్
టీనా శ్రావ్య జోడీగా మాస్టర్ రోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో సందీప్ అగరం, అస్మితారెడ్డి బాసిని నిర్మించారు. కల్పనారావు సహా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా విడుదలైన హిట్ టాక్ను సంపాదించుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ చిత్రం ఇదని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సందర్భంగా విశాఖలో మూవీ టీం సందడి చేసింది. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ మాకు ఇప్పటివరకు ఉంది మీడియానే, తర్వాత ప్రేక్షకులు. ఈరోజు వాళ్ళిద్దరే ఈ సినిమాని వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మొదటగా చెప్పుకోవాలంటే రాహుల్ ఉత్తరాంధ్రకు సంబంధించి, శ్రీకాకుళంకి సంబంధించి తనకు తెలిసిన పల్లెటూరి వాతావరణం. రాహుల్ ఉత్తరాంధ్ర శ్రీకాకుళానికి సంబంధించిన డైరెక్టర్. ఈ సినిమాతో తను డెబ్యూ చేశాడు. తనకు తెలిసిన, తను చూసిన ఊరు కానీ, మనుషులు కానీ, పరిస్థితులు కానీ అవన్నీ బేస్ చేసుకుని ఈ సినిమాని చేశాడు. ఒక చిన్న సినిమా, ఒక మంచి ప్రయత్నం. మేము నమ్మాం ఇది మంచి సినిమా అవుతుందని. ఈరోజు ప్రేక్షకులు కూడా అది నిజమని ప్రూవ్ చేశారు. షోస్ పెరుగుతున్నాయి, ఆదరణ పెరుగుతుంది. అందుకే తను పుట్టిన ఈ ప్రాంతంలో ఒక్కసారి సినిమాను తనతో పాటు మేము కూడా చూడాలని ఈ సినిమా ఇక్కడికి వచ్చాము. ఈరోజు ప్రేక్షకులు చూపిస్తున్న రెస్పాన్స్ చూసి మాకు చాలా సంతోషం వేసింది. అండ్ షోస్ పెరుగుతున్నాయి కాబట్టి ఏదైతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండిందో, ఇంకా షోస్ పెంచండి, ఇంకా సినిమా తెలియజేయండి అని, ఆ ప్రయత్నంలోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక మీద ఇంకా మంచి షోస్తో ఇంకా ఎక్కువ మందికి దగ్గరలో ఉంటుంది సినిమా అని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మాకు సపోర్ట్ ఉన్నది మీడియా మాత్రమే. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ హిట్ అయింది యాస దగ్గరే. నన్ను నిజంగా ఈ ఉత్తరాంధ్ర అమ్మాయి అని అనేసుకుంటున్నారు. అది ఉత్తరాంధ్ర కాదండి, తెలంగాణ. కానీ నిజంగా ఉత్తరాంధ్ర అమ్మాయి అనేసుకొని లైక్ వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు క్యారెక్టర్ని. అండ్ ఇంత మంచి హిట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడికి ఇదే రోజు షూటింగ్కి వచ్చాం, మళ్ళీ ఇదే రోజు ఇక్కడ మేము హిట్ కొట్టి ప్రమోషన్స్కి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మీడియా అండ్ ఆడియన్స్. మంచి సినిమా వస్తే ఎప్పుడు వదిలిపెట్టారని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో తిరుమలలో తనిఖీలు నిర్వహించిన టీటీడీ, విజిలెన్స్ అండ్ పోలీసులు ఈరోజు సాయంత్రం నుండి తిరుమల స్థానికంగా నివాసం ఉన్న కాలనీలో పోలీసు మరియు విజిలెన్స్ వాళ్ళు అనుమానం కలిగిన ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. అలాగే తిరుమల నుండి తిరుపతికి వెళ్లే వాహనాలు, తిరుపతి నుండి తిరుమలకు వచ్చే ప్రతి వాహనాల్ని అన్నిటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులు. ఆహాతో నా అనుబంధం ప్రత్యేకం, చిరంజీవి విజయోత్సవంలో రాజ్ తరుణ్ వ్యాఖ్యలు. జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్ హెచ్చరిస్తున్నారు. పేకాట, కోడిపందాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపేక్ష లేదు. ఓటు మన హక్కు, మన బాధ్యత, కమిషనర్ ఏవి రంగనాథ్ సందేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.